గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైం వీడియోస్ అనేది మన ఛానల్లో చేస్తున్నా అండ్ హోప్ఫుల్లీ కంటిన్యూ కూడా చేస్తా. అండ్ ప్రజెంట్ అయితే ఎస్ఎస్సిజిడి నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఎస్ఎస్సిజిడి నుంచి యాక్చువల్గా నేను పేజ్2 అప్లై చేద్దామని సైట్ ఓపెన్ చేస్తే అందులో ఒక నోటీస్ అనేది ఈరోజు రిలీజ్ అయింది March 20కి. సో మీరు ఒకవేళ నమ్మకపోతే చూసుకుందామని నేను చెప్తున్నా. ఫస్ట్ వెబ్సైట్ ఇది పాతది, సో కింద ఉంటుంది యాక్చువల్గా. ఇది మనకి ఇప్పుడు కొత్త వెబ్సైట్ అనేది ఇది. సో ఎవరైనా కానీ ఇందులోనే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేస్తే కింద చూపిస్తుంది. ఎస్, నేను పేజ్2 ఇక్కడ ఉంది కదా, డేట్ ఎక్స్టెండ్ అయింది ఎస్ఎస్సి పేజ్2ది. అది అప్లై చేద్దామని నేను సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, March 22, 2024 ఇంపార్టెంట్ నోటీస్ రిగార్డింగ్ కానిస్టేబుల్ జీడీ 2024 రీ ఎగ్జామ్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసి చూపిస్తా. ఎందుకంటే నమ్మరు కదా కొంతమంది, ఫేక్ న్యూస్ అంటారు. సో అఫీషియల్ వెబ్సైట్లోనే ఈరోజు అప్లోడ్ చేసిర్రు, ఇప్పుడే చూసిన నేను. సో జీడీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో కొంతమందికి ఇంగ్లీష్ మేబీ ఇబ్బంది అవుతుంటుంది కావచ్చు, ఇంగ్లీష్లో ఉంటుంది నోటీస్. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ ఏం లేదు, ఇది నేను చదువుతా, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్, ఓకే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ 2024 కండక్టెడ్ February 20 నుంచి March 7 వరకు. హవెవర్ డ్యూ టు ద వెన్యూ స్పెసిఫిక్ టెక్నికల్ రీజన్స్, అంటే మీరు ఎగ్జామ్స్ రాసిన వెన్యూ అంటూ ఈ సెంటర్ ఉంటుంది కదా, ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారు, ఆ సిస్టమ్స్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల సో ఎగ్జామినేషన్ ఏ నీడ్ హ్యాస్ బీన్ ఫెల్ట్ టు బీ హెల్డ్ రీ ఎగ్జామినేషన్. నీడ్ అంటే ఏంది, అవసరం. సో ఏం అవసరం వచ్చింది అంటే టు బీ ఫెల్ట్ టు హోల్డ్ రీ ఎగ్జామినేషన్ ఆఫ్ క్యాండిడేట్ ఆఫ్ సర్టెన్ వెన్యూస్. ఓకే, సో సర్టెన్ వెన్యూస్, డేట్స్, షిఫ్ట్స్, కొన్ని సెంటర్స్లో కొన్ని షిఫ్ట్స్ ఎగ్జామినేషన్స్ ఇది కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. సో వాళ్ళకి మాత్రం రీ ఎగ్జామినేషన్ పెడతారు. ఓకేనా, కొంతమంది సెంటర్స్లో కొన్ని షిఫ్ట్లకి, అన్ని షిఫ్ట్లకు కాదు, కొంతమందికి పెడతారు. సో అంతే. అండ్ ఇన్ ద ఎబో ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ రీ ఎగ్జామినేషన్ ఆన్ 33, అంటే ఈ మంత్ 30కి మనకి రీ ఎగ్జామినేషన్ పెడతారు. ఈ మంత్ 30కి రీ ఎగ్జామినేషన్ పెడతారు కొన్ని సెంటర్స్కి. అది మన సౌత్ సైడ్, మన తెలంగాణ, ఏపీ అయితే ఎవరు లేరు, అందరికీ క్లియర్ ఉన్నాయి. సో మన నార్త్ సైడ్ ఉంటుంది, సౌత్ సైడ్ అయితే లేదు ఎవరికి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి, ఇది ఓన్లీ దోస్ హూ అపియర్డ్ ఎర్లియర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ 2024 బై ద ఎగ్జామినేషన్ 22 విల్ బీ పర్మిటెడ్ టు అపియర్ రీ ఎగ్జామినేషన్. అంటే ఆల్రెడీ రాసిన వాళ్ళే, ఓకేనా, రీ ఎగ్జామినేషన్ వాళ్ళకి ఎవరికైతే ఇప్పుడు ఈ సెంటర్స్లో కొన్ని వాళ్ళు మెన్షన్ చేసిర్రు, కొన్ని షిఫ్ట్లు, కొన్ని సెంటర్స్. సో అందులో కొంతమందికే రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు. సో ఎగ్జామ్ రాయకుండా మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు రాయరాదు అన్నట్టు. సిఆర్ అంటే సెంట్రల్ రీజియన్, ఓకేనా, సెంట్రల్ రీజియన్ కాన్పూర్. ఇది ఇక్కడ ఇచ్చిండు, ఇక్కడ డేట్ ఇచ్చిండు, షిఫ్ట్ 2 అట, 126 మెంబర్స్ షిఫ్ట్ 2లో. సో ఇది సిఆర్ ఇచ్చిండు. తర్వాత ఇక్కడ వారణాసి, ఆగ్రా. నెక్స్ట్ వచ్చేసి నార్త్ రీజియన్, డెహ్రాడూను. సో నార్త్ ఈస్టర్న్ రీజియన్, మళ్ళీ సిఆర్, సెంట్రల్ రీజియన్, నార్త్ రీజియన్, మళ్ళీ సిఆర్. ఓకేనా, సో ఇక్కడ చూడండి. సో ఇవి డేట్స్, ఇవి షిఫ్ట్స్, మొత్తం 81 షిఫ్ట్స్ ఉన్నాయి టోటల్. అండ్ ఇక్కడ 16,000 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, సో ఇంతమందికి ఇన్ని షిఫ్ట్ల వాళ్ళకి రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అది March 30కి, అంటే ఈ మంత్ లాస్ట్కి. సో ఇప్పుడు వచ్చేసి కీ పేపర్ ఎప్పుడు వస్తుంది అంటే, అఫ్కోర్స్ ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా అందరికీ ఒకేసారి ఇస్తారు 99%. ఓకేనా, ఇప్పుడు మనకి ఇచ్చి మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ఈ 81 షిఫ్ట్లకు రీ ఎగ్జామినేషన్ పెట్టి వీళ్ళకి మళ్ళీ ఇంకోసారి ఇయ్యారు కదా. సో వీళ్ళ ఎగ్జామ్ ఈ మంత్ లాస్ట్కి 30కి అయిపోతే అఫ్కోర్స్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే 3-4 డేస్లో, వీళ్ళకి తక్కువనే కదా, వీళ్ళకి తొందరనే అయిపోతుంది. ఆల్రెడీ మన కీ పేపర్ రెడీ ఉంటుంది. వీళ్ళ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీళ్ళ కీ పేపర్ జస్ట్ ఒక 1 డేలో రెడీ అవుతుంది. సో 2-3 డేస్లో అందరికీ ఒకసారి ఇస్తాడు. ఓకే.